హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి కార్ఖానా మాంకాళి టెంపుల్లో గౌరీ శంకర్ పంతులు గారితో ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుందన్నమాట ఈ ఇయర్. ఎందుకంటే అందరికీ డౌట్ ఉండే, ఆషాఢంలో కాకుండా శ్రావణంలో బోనాలు అసలు ఎందుకు జరుగుతాయి అని చాలామంది అడిగారనమాట. ఇంకా డౌట్ కూడా ఉండే, అట్లా అని ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మన కార్ఖానాలో 3 days బోనాలు గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారు కదా, లైక్ సికింద్రాబాద్లో ఎట్లా చేస్తారో అలాగనే మన ఇయర్ 9th, 10th, 11th. 9th రోజు సాటర్డే రోజు ఘటం తీసుకొస్తారు అమ్మవారిని, 10th రోజు బోనాలు, 11th రోజు రంగం కార్యక్రమం జరుగుతుంది అనమాట. అవన్నీ వీడియోస్ మీ వారికి రావాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందున్న వ్లాగ్స్ అని ఐబోల్లో ఇంకా కార్ఖానా బ్లాగ్స్ అని ప్లేలిస్ట్ ఉంది, అందులో కూడా పెట్టాను, చెక్అవుట్ అయితే చేసుకోరి. 2022 ఇయర్ నుంచి అయితే మొత్తం కవర్ చేశాను. ఈ వ్లాగ్తోనే కంప్లీట్గా కార్ఖానా బోనాలు ఎందుకు జరుగుతాయి అనేది క్లారిటీ మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే బ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. పంతులు గారు నమస్కారం. నమస్కారం. పంతులు గారు, మన కార్ఖానా మాంకాళి దేవాలయం ఉన్నది కదా, అందులో మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారో ఒకసారి మన సబ్స్క్రైబర్స్కి అందరికీ చెప్పండి. అందరికీ నమస్కారం. నేను గత 17 సంవత్సరాల నుంచి నేను అక్కడ దేవాలయంలో ఉండడం జరుగుతుంది. 2009 బహుశా అనుకుంటా. అప్పటికి నేను చాలా చిన్నవాడిని. అప్పటి నుంచి నేను ఆ దేవాలయంలో పంతులు గారు, మన కార్ఖానా మాంకాళి టెంపుల్ ఉంది కదా, అందులో ఇప్పుడు బోనాలు మీరు ఎప్పుడైతే అదే ఆ టెంపుల్లో ఉన్నారో అన్నారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రోజులు బోనాలు చేస్తారు, ఎలా సెలబ్రేట్ చేస్తారు, కార్యక్రమాలు ఏం జరుగుతాయి, అది కూడా చెప్తే డీటెయిల్స్గా. అన్ని స్థలాల్లో జరిగినట్టు ఈ దేవాలయంలో కూడా 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. మొదటి రోజు అమ్మవారు ఘట్టం రూపంలో అమ్మవారిని ఆహ్వానించి, 2వ రోజు బోనాలు సమర్పించి, 3వ రోజు రంగం కార్యక్రమం ఉండడం జరుగుతూ ఉన్నది. మనము ఇక్కడ శ్రావణ మాసంలో చేయడం జరుగుతుందండి బోనాలు ప్రత్యేకంగా. అదే పంతులు గారు, మన దిక్కు శ్రావణ మాసంలో ఎందుకు జరుపుతారు అసలు? పూర్వకాలంలో ఇక్కడ స్థానికులందరూ కూడా తమిళియన్స్ ఉంటారు. వాళ్ళకి మనకు క్యాలెండర్లో 15 రోజులు డిఫరెంట్ నడుస్తూ ఉంటుంది. వాళ్ళకు ఆషాఢం లాస్ట్ వీక్, ఇది మనకు శ్రావణ 2nd వీక్. కాబట్టి ఆషాఢ మాసంలో లెక్క ప్రకారమే చివరి ఆషాఢం నెల చివరిలో ఇక్కడ బోనాలు జరుగుతాయి. మనకేమో శ్రావణం అనమాట. వాళ్ళకి మనకి 15 days డిఫరెన్స్ నడుస్తుంది. మనకు ఉగాది తర్వాత తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. వాళ్ళకేమో ఉగాది తర్వాత వచ్చే పౌర్ణమి తర్వాత నుండి తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఆ డిఫరెన్స్ సంవత్సరం అంతా నడుస్తూ ఉంటుంది, ఆ 15 రోజుల తేడా. అదే చాలా మంది మా సబ్స్క్రైబర్స్ అడిగారు అనమాట నన్ను, అందరి దగ్గర జరిగిపోయిన తర్వాత శ్రావణంలో మీ కాడ ఎందుకు జరుగుతాయి, స్పెషాలిటీ ఏంది అసలు? స్థానికుల కాలమాన ప్రకారం వాళ్ళ 15 రోజులు డిఫరెన్స్ ఉంటుందని చెప్పినా కదా ఇందాక క్యాలెండర్. ఆ 15 రోజులు డిఫరెన్స్ లో భాగంగా మనకు 15 రోజులు లేట్ జరుగుతూ ఉంటుంది, 2nd వీక్ అనమాట. శ్రావణం మనకు 2nd వీక్ అవుతుంది, వాళ్ళకి ఆషాఢం లాస్ట్ వీక్ అవుతుంది. ఆ పద్ధతిలో జరుగుతూ ఉంటుంది ఇక్కడ. పంతులు గారు, మన బోనాలు ఫస్ట్ డే కార్ఖానాలో ఘటం తీసుకొస్తారు కదా, అక్కడ యాక్చువల్లీ ఏమేమి జరుపుతారు, ఎలా జరుపుతారు అనేది అందరికీ తెలియంది ఒక విషయం ఏంటంటే, ఘట్టము అంటే అమ్మవారి రూపంగా భావిస్తారు అనమాట. పూర్వకాలంలో కొన్ని దేవాలయాల్లో విగ్రహాలు ఉండకపోయేవి, కానీ వాళ్ళందరికీ కూడా ఈ బోనాలు చేసుకోవాలి అన్న సంకల్పం ఉండేదన్నమాట. అందుకోసం ఏం చేస్తారంటే, ఒక ఘట్టం రూపంలో అమ్మవారినే ఘట్టం రూపంలో తయారు చేసుకొని ఊరేగింపు తీసుకొని దేవాలయానికి తీసుకురావడం జరుగుతుంది. ఘట్టం అంటే అమ్మవారి అనమాట, అమ్మవారి ప్రతిరూపం అనమాట. ఆడపిల్లని ఎదుర్కొని వచ్చి మన దేవాలయంలో పెడతారు. పెట్టిన తర్వాత నెక్స్ట్ రోజు బోనాలు అనే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అనమాట. ఘట్టం అంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే అనమాట. పూర్వకాలంలో ఈ ఘట్టం చాలా విశిష్టమైనది. ఎందుకంటే అప్పుడు పూర్వకాలంలో కొన్ని విగ్రహాలు లేకుంటుండే దేవాలయంలో. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలో కొంచెం అన్ని నిర్బంధాలు ఉంటుండే. ఆ క్రమేణా ఆ కాలంలో ఈ ఘట్టం అనే తాత్కాలికంగా 3 రోజుల మందం రెడీ చేసుకుని అమ్మవారిని ఆ ఊరి చివరి నుంచి, అంటే మన ఆడపిల్ల వస్తే ఎట్లా మనము
అప్పుడు చిన్న ఉన్నప్పుడు మనము ఎవరైనా వస్తున్నారంటే బస్ స్టాండ్ పోయి నిలబడి ఎట్లా ఎదుర్కొని వచ్చేటోళ్ళం, అదేవిధంగా అమ్మవారిని కూడా ఈ ఊరంతా పోయి వాళ్ళ ఆడపిల్ల తన సొంత ఇంటికి వస్తుంది, ఆ తల్లిగారింటికి వస్తుంది అని చెప్పేసి ఆ ఊరు చివరికి పోయి అమ్మవారిని ఎదుర్కొని రావడం జరుగుతుంది అనమాట. దీన్నే ఘట్టం అంటారు. పంతులు గారు ఇప్పటిదాకా అయితే ఘట్టం గురించి క్లియర్గా మొత్తం అప్ టు డేట్ అయితే చెప్పారు. మా సబ్స్క్రైబర్స్ కూడా అర్థమైంది అనుకుంటా. మన సెకండ్ డే బోనాలు, అసలు బోనం అమ్మవారికి ఎందుకు ఎక్కిస్తారు, అది ఎట్లా జరుపుతారు అనేది డీటెయిల్గా. బోనము అంటే వాస్తవానికి భోజనం అన్నమాట. బోనం అంటే భోజనం. ఇప్పుడు ఆడపిల్లని తీసుకొచ్చినాము, ఇప్పుడు ఆ ఘట్టం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఇంటిలోకి తీసుకురాలేము. ఈమె ఊరందరికి ఆడపిల్ల అనమాట, ఒకటే ఆడపిల్ల. కాబట్టి ఒక ప్రాంతంలో, ఒక దేవాలయంలో ఒక ప్రాంతంలో పెట్టి ఆ ఘట్టాన్ని అక్కడికి అందరూ కూడా వాళ్ళ ఆడపిల్ల వచ్చింది ఆమె కోసం భోజనం, తలస్నానాలు చేసేసి ఆ అన్నంలో కొంచెం పసుపు వేసుకొని వండుకొని ఆ యాపాకులు పెట్టుకొని అమ్మవారికి భోజనంగా తీసుకురావడం జరుగుతుంది. తినడం కోసం తీసుకొస్తారు అనమాట. దాన్నే బోనం అంటారు అనమాట. అసలు దీనివల్ల దీని విషయం ఏంటంటే, పూర్వకాలంలో అందరికీ వ్యాధులు వచ్చేవి. లేవుగానే వ్యాధి వస్తే అందరు చాలా చనిపోవడము అట్లా జరిగితే అప్పుడు అంత మెడిసిన్ అంత లేదు కదా, ఎవరికి ఏం లేదు. ప్లస్ అమ్మవారే అట్లా ఇప్పుడు చాలా మందికి చిన్న వాళ్ళకి అమ్మ తల్లి అయింది అని అంటారు కదా, అలాంటిది అనమాట. అమ్మవారు కోపగించి అట్లా వ్యాధి వచ్చి అందరు చనిపోయారు అని చెప్పేసి అమ్మవారిని శాంతింపజేయడం కోసం మనము ఈ కాలంలో బోనాలు చేయడం జరుగుతుంది అనమాట. జాతర చేసి అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని ఆడపిల్లకు ఇంటి నుంచి తీసుకొని వచ్చి పెట్టి పూజించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన తెలంగాణలో మన ఆడపిల్ల ఇంటికి వచ్చినప్పుడు చాలా కాలం తర్వాత ఏం చేస్తామంటే పద్ధతి ప్రకారం బియ్యం పోయడం జరుగుతుంది. అది ఇంటి దగ్గర నుంచి అందరూ కూడా ఈ అమ్మవారికి బోనం తీసుకొచ్చి, బోనంతో పాటు బియ్యం కూడా తీసుకొచ్చి చీర, జాకెటు, అమ్మవారికి గాజులు అన్ని బియ్యం తీసుకొచ్చి పోయడం జరుగుతుంది అనమాట. బియ్యం అమ్మవారికి పొడి బియ్యం పోయడం అంటే సాక్షాత్తు మన ఇంటి ఆడపిల్లకి మనం ఎట్లా బియ్యం పోస్తామో ఆ పద్ధతి ప్రకారం ఆ ఊరంతా ఆడపిల్ల కాబట్టి ఆమెకు బియ్యం పోయడం జరుగుతుంది. ఆ రెండో రోజు సాయంత్రమే మరి ఎవరైతే ఆ ఘట్టాన్ని తీసుకొచ్చినారో ఆ వ్యక్తి కూడా ఆ రోజు దైవంతో సమానమే. ఆయన ఆ ఘట్టాన్ని తీసుకొని మరి ఊరంతా, ఈ ఊరి పరిధి ఎంతవరకు ఉందో అంతవరకు అందరు ఇంటి దగ్గరికి పోవడం జరుగుతుంది. అప్పుడు అమ్మవారికి అందరూ మంగళహారతులు ఇచ్చి అమ్మవారిని సేవించడం జరుగుతుంది. అసలు థర్డ్ డే ఏం జరుగుతుంది ఏంది అనేది పంతులు గారిని అడిగి తెలుసు. మరియు మూడో రోజు అమ్మవారు మన సికింద్రాబాద్ మహంకాళి దేవాలయంలో ఎవరైతే రంగానికి వచ్చి అమ్మవారు ఆహ్వానించి పలుకుతారో ఆ స్వర్ణలత గారు ఇక్కడ మన దేవాలయం కూడా రావడం జరుగుతుంది. ఆ తాత్కాలిక కొన్ని క్షణాలు ఆ పచ్చకుండపై అమ్మవారు, ఆ స్వర్ణలత గారు అమ్మవారు సాక్షాత్ అమ్మ స్వరూపం. ఇప్పుడు అమ్మవారు ఘట్టం రూపంలో వచ్చింది, మాట్లాడలేదు కాబట్టి ఒక మనిషికి అమ్మవారు ఆహ్వానం వచ్చి జరగబోయేది భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎట్లా ఉంటుంది, మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా మీరు సుఖ సంతోషాలతో ఉండాలని మరియు అమ్మవారు పచ్చకుండపై నిలబడి భవిష్యవాణి చెప్పడం జరుగుతుంది. దాన్నే రంగం అని పిలవడం జరుగుతుంది. గైస్, ఇప్పటివరకే పంతులు గారు చెప్పిన ప్రతి ఒక్క విషయం, అంటే ఆషాఢంలో కాకుండా శ్రావణంలో ఎందుకు చేస్తారు, ఇంకా 15 days డిఫరెన్స్ అంటే ఏంటి, పంతులు గారు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, ఇంకా ఫస్ట్ డే ఘటం, సెకండ్ డే బోనాలు, థర్డ్ డే రంగం కార్యక్రమం అంతా క్లియర్గా చెప్పారు కదా. ఐ హోప్ మీకు కూడా అర్థమైంది అనుకుంటాను. వీడియో అంతా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటే ఒక లైక్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ పెడితే మన ఛానల్లో ఉన్న అప్ టు డేట్ బ్లాగ్స్ అనేది మీ వరకు వస్తాయి. ఇప్పటివరకు ప్రతి ఇయర్ నాకు ఇలా అయితే సపోర్ట్ చేశారో ఐ హోప్ ఈ ఇయర్ కూడా సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అంటే, చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీ వరకు నేను ఏ కంటెంట్ చేస్తున్నానో అవన్నీ మీ వరకు వస్తాయి. మీకు గిన నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా మన అప్ టు డేట్ టెంపుల్ కాడ ఉన్న వీడియోస్ అన్నీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో, ఇంకా యూట్యూబ్ ఛానల్లో లింక్స్, ఇంకా పేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ పేజెస్లలో అప్ టు డేట్ ఉంటాయి. ఇంకా లింక్స్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, అవి కూడా చెక్అవుట్ అయితే చేసుకోండి. తప్పకుండా డూ లైక్, షేర్ అండ్ కమెంట్. Don't forget to press the bell icon for more updates.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.